పుష్ప 2 ద రూల్ మూవీ తర్వాత అల్లు అర్జున్ ఇంకా పెద్ద ధమాకా చేయబోతున్నారు. ఈ మూవీ తర్వాత అల్లు అర్జున్ నుంచి చాలా పెద్ద మూవీస్ రాబోతున్నాయి. ఇవి పుష్ప 2 లాగే బాక్సాఫీస్ దగ్గర అన్ని రికార్డులను కూడా బ్రేక్ చేయబోతున్నాయి. ఈ మూవీస్ 2025 నుంచి 2026 లోపు రిలీజ్ కాబోతున్నాయి. మీరు అల్లు అర్జున్ ఫ్యాన్స్ అయితే ఈ వీడియోని లైక్ చేయండి, మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ఈ వీడియోని స్టార్ట్ చేద్దాం. అల్లు అర్జున్ గారి నుంచి రాబోయే మూవీ AA22. పుష్ప 2 లాంటి బ్లాక్ బస్టర్ మూవీ తర్వాత రాబోతున్న అతిపెద్ద మూవీ ఇది. ఈ మూవీ ఒక బిగ్ బడ్జెట్ మూవీ. దీన్ని కూడా పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ చేయబోతున్నారు. దీన్ని గీతా ఆర్ట్స్ బ్యానర్స్ పై నిర్మించబోతున్నారు. ఈ మూవీని త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు తీయబోతున్నారు. ఇది ఒక మైథాలజికల్ సైఫై మూవీగా రాబోతుంది. వీళ్ళిద్దరి కాంబినేషన్ లో రాబోతున్న 4వ మూవీ ఇది. ఇది ఒక సూపర్ హిట్ కాంబినేషన్ అనిపించుకుంది. జూలై, సన్ ఆఫ్ సత్యమూర్తి, అలావైకుంఠపురంలో ఇలాంటి బ్లాక్ బస్టర్ మూవీస్ తర్వాత వీళ్ళ కాంబినేషన్ మళ్ళీ రిపీట్ కాబోతుంది. అందుకని ఈ మూవీ కోసం అందరూ కూడా ఈగర్లీ వెయిట్ చేస్తున్నారు. వీళ్ళ కాంబినేషన్ లో వచ్చిన మూవీస్ అన్ని కూడా హిట్ అయ్యాయి కాబట్టి ఈ మూవీ కూడా సూపర్ హిట్ అవుతుంది అని భావిస్తున్నారు. మరియు ఈ 3 మూవీస్ అన్ని కూడా యూట్యూబ్ లో హిందీలో రిలీజ్ అయ్యి మంచి వ్యూస్ ని తెచ్చుకున్నాయి. కాబట్టి ఈ మూవీ మీద పాన్ ఇండియా లెవెల్లో భారీగా ఎక్స్పెక్టేషన్స్ అనేవి పెరిగాయి. ఇప్పటి వరకు వచ్చిన మూవీస్ కంటే ఈ మూవీలో విజువల్స్ చాలా ఎక్కువగా ఉండబోతుంది అని ప్రొడ్యూసర్ నాగవంశీ గారు చెప్పారు. ఈ మూవీ మహాభారతం కాన్సెప్ట్ పై రాబోతుంది. ఈ మూవీకి సంబంధించి ప్రోమో మరియు అనౌన్స్మెంట్ జనవరిలో రాబోతుంది. ఈ మూవీ షూటింగ్ ఏప్రిల్ 2025 నుంచి స్టార్ట్ అవ్వబోతుంది. ఈ మూవీ 2026 పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ కాబోతుంది. అయితే మీలో ఎంతమంది ఈ మూవీ కోసం వెయిట్ చేస్తున్నారు కింద కామెంట్ చేయండి. పుష్ప 3 ద ర్యాంపేజ్, పుష్ప ది రైస్, పుష్ప ది రూల్, దాని తర్వాత పుష్ప 3 ద ర్యాంపేజ్ మూవీ రాబోతుంది. అయితే పుష్ప ఫ్రాంచైజ్ లో ఇది 3వ మూవీ. ఈ మూవీలో విజయ్ దేవరకొండ అలాగే జగపతి బాబు విలన్ గా నటిస్తున్నారు. పుష్ప 3 యొక్క ట్రైలర్ పుష్ప 2 మూవీ చివరలో చూడడానికి లభిస్తుంది. అయితే ఈ మూవీకి కూడా 3 సంవత్సరాల సమయం పట్టే అవకాశం ఉంది. ఎందుకంటే పుష్ప 2 మూవీకి కూడా 3 సంవత్సరాల సమయం పట్టింది. మీలో ఎంతమంది పుష్ప 2 మూవీని చూశారు? మీకు ఎలా అనిపించింది? ఈ మూవీ ఫస్ట్ డే కలెక్షన్ 300 కోట్లు దాటుతుందని కొన్ని న్యూస్ లో చెప్పారు. దీనిపై మీ అభిప్రాయం ఏమిటి కింద కామెంట్ చేయండి. అలాగే పుష్ప 2 మూవీ డే 1 ఎంత కలెక్ట్ చేస్తుందో కింద కామెంట్ చేయండి. మన లిస్ట్ లో ఉన్న తర్వాత మూవీ AA21. డైరెక్టర్ కొరటాల శివ గారు దేవరా 2 తర్వాత అల్లు అర్జున్ గారితో పనిచేయబోతున్నారు. దేవరా మూవీ ఆల్రెడీ రికార్డ్ సృష్టించింది. అయితే దీని తర్వాత కొరటాల శివ గారు అల్లు అర్జున్ గారితో భారీ బడ్జెట్ మూవీ తీయబోతున్నారు. ఈ మూవీలో పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తుంది. అలాగే మురళీ శర్మ లాంటి యాక్టర్స్ నటించబోతున్నారు. ఇది ఒక భారీ యాక్షన్ మూవీగా ఉండబోతుంది. ఈ మూవీని త్వరలోనే అనౌన్స్ చేయబోతున్నారు మరియు దీన్ని 2026 లోపు తీసుకురాబోతున్నారు. మన లిస్ట్ లో ఉన్న తర్వాత మూవీ AA23. బాక్సాఫీస్ యొక్క ప్రతి ఒక్క రికార్డులను బద్దలు కొట్టడానికి వీరిద్దరు కలిసి వస్తే చాలు అని అనుకుంటున్నారు. నేను మాట్లాడుతుంది సందీప్ రెడ్డి వంగ అండ్ అల్లు అర్జున్ యొక్క కాంబో గురించి. ఈ మూవీ యొక్క అనౌన్స్మెంట్ జరిగిపోయింది. సందీప్ రెడ్డి వంగ గారు స్పిరిట్ మూవీ మీద ప్రస్తుతం వర్క్ చేస్తున్నారు. దీని తర్వాత ఆయన ఆన్యువల్ పార్క్ మూవీ తీస్తారు. అయితే ఈ మూవీస్ అయిపోయిన తర్వాత అల్లు అర్జున్ గారితో పని చేయబోతున్నారు. దీని తర్వాత ఐకాన్ అనే మూవీ రాబోతుంది. ఈ మూవీని వేణు శ్రీరామ్ గారు డైరెక్షన్ చేయబోతున్నారు. ఈ మూవీ పుష్ప 2 మూవీ కంటే ముందే అనౌన్స్మెంట్ అయిపోయింది. అయితే పుష్ప 2 మూవీ వల్ల ఈ మూవీ పోస్ట్పోన్ అయింది. ఇప్పుడు పుష్ప 3 మూవీ కూడా అనౌన్స్మెంట్ అయిపోయింది. ఈ మూవీ షూటింగ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందో ఎదురు చూడాలి. దీని తర్వాత అల్లు అర్జున్ బాలకృష్ణ గారితో కలిసి పని చేయబోతున్నారు. వీరిద్దరి కాంబినేషన్ లో బోయపాటి గారు ఒక సినిమాని తీయబోతున్నారు. అఖండ 2 మూవీ తర్వాత ఈ మూవీ యొక్క అనౌన్స్మెంట్ అవ్వబోతుంది. బోయపాటి శ్రీను మరియు అల్లు అర్జున్ 2016లో సరైనోడు మూవీతో వచ్చారు. ఆ మూవీతో ఆ సంవత్సరంలో హైయెస్ట్ గ్రాసర్ మూవీగా రికార్డు సృష్టించారు. అయితే మరోసారి వీరిద్దరు కలిసి పని చేయబోతున్నారు. ఈ మూవీ కోసం మీలో ఎంతమంది వెయిట్ చేస్తున్నారు కింద కామెంట్ చేయండి. ఈ మూవీ తర్వాత అల్లు అర్జున్ గారు కొరటాల శివ గారితో పని చేయబోతున్నారు. కొరటాల శివ గారు రీసెంట్ గా దేవరా మూవీతో హిట్ కొట్టారు. ఈ మూవీ యొక్క అనౌన్స్మెంట్ 2020లోనే జరిగింది. అయితే రీసెంట్ గా దేవరా మూవీ సక్సెస్ మీట్ లో కొరటాల శివ గారు దీని గురించి అనౌన్స్మెంట్ చేశారు. అయితే ఈ మూవీ యొక్క షూటింగ్ దేవరా 2 మూవీ తర్వాత స్టార్ట్ అవ్వబోతుంది. ఈ మూవీని భారీ స్కేల్లో తీయబోతున్నారు. అయితే ఈ మూవీని 2026లో రిలీజ్ చేయబోతున్నారు. ఈ ప్రాజెక్ట్ తో పాటు అల్లు అర్జున్ గారు మరొక ప్రాజెక్ట్ చేయబోతున్నారు. అది కూడా తమిళ డైరెక్టర్ అట్లీ గారితో. ఈ ప్రాజెక్ట్ గురించి ఆయన 2021 నుంచి మాట్లాడుతున్నారు. త్వరలోనే ఈ ప్రాజెక్ట్ గురించి అనౌన్స్మెంట్ చేయబోతున్నారు. ఈ మూవీలో సమంతని తీసుకుంటున్నారు. అట్లీ గారు జవాన్ మూవీతో హ్యాట్రిక్ హిట్ కొట్టారు. ఈ మూవీతో ఆయన హిట్ కొట్టడమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందారు. జవాన్ మూవీతో తన పేరుని దేశం మొత్తం గుర్తు చేసుకునేలా చేశారు. ఆ మూవీతో ఆయన 1000 కోట్ల క్లబ్ లో చేరారు.
అయితే ఈ మూవీకి 25 కోట్లు తీసుకోబోతున్నారు. అదే విధంగా అల్లు అర్జున్ గారు ఈ మూవీ కోసం 150 కోట్లు తీసుకోబోతున్నారు. అయితే ఈ మూవీ భారీగా 400 కోట్లతో తీయబోతున్నారు, అది కూడా లైకా ప్రొడక్షన్ లో. అయితే మీలో ఎంతమంది ఈ మూవీ కోసం వెయిట్ చేస్తున్నారు కింద కామెంట్ చేయండి. దీని తర్వాత మూవీ సందీప్ రెడ్డి వంగా గారి దర్శకత్వంలో ఉండబోతుంది. అయితే సందీప్ రెడ్డి వంగా గారు యానిమల్ మూవీ హిట్ అయిన తర్వాత స్పిరిట్ మూవీని తీయబోతున్నారు. యానిమల్ పార్క్ మూవీ తీసిన తర్వాత అల్లు అర్జున్ గారితో పని చేయబోతున్నారు. ఈ మూవీ యొక్క అనౌన్స్మెంట్ 2 సంవత్సరాల ముందే అయిపోయింది. ఈ విషయం అందరికీ తెలిసిందే. అయితే ఈ మూవీలో అల్లు అర్జున్ గారు మోస్ట్ వైలెంట్ మ్యాన్ గా కనిపించబోతున్నారు. ప్రస్తుతం సందీప్ రెడ్డి వంగా ప్రభాస్ గారి స్పిరిట్ మూవీ కోసం పనిచేస్తున్నారు. అయితే ఈ మూవీని 2026లో రిలీజ్ చేయవచ్చు. దీని తర్వాత పుష్ప 3 మూవీ ఉండబోతుంది. ఈ మూవీని కూడా సుకుమార్ గారు తీయబోతున్నారు. ఈ మూవీ యొక్క అనౌన్స్మెంట్ ఎప్పుడో జరిగింది, ఎందుకంటే పుష్ప 2లో మొత్తం స్టోరీ చెప్పలేదు. పుష్ప 3 కోసం ఇంకా స్టోరీ మిగిలి ఉంది. ఈ మాటని సుకుమార్ గారు ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. ఈ మూవీ కాస్టింగ్ లో అల్లు అర్జున్, విజయ్ సేతుపతి, జగపతి లాంటి యాక్టర్స్ నటించబోతున్నారు. ఈ మూవీని దాదాపు 4 సంవత్సరాల గ్యాప్ తర్వాత తీయబోతున్నారు. అయితే ఈ 4 సంవత్సరాలలో పైన చెప్పిన మూవీస్ లో షూటింగ్ జరుగుతాయి. దాని తర్వాత ఈ మూవీ మన ముందుకు వస్తుంది. ఈ మూవీ తర్వాత వకీల్ సాబ్ మూవీ తీసిన డైరెక్టర్ తో అల్లు అర్జున్ గారి మూవీ ఉండబోతుంది. అయితే ఈ మూవీ మీద చర్చలు ఇప్పటికీ జరుగుతున్నాయి. ఒకవేళ ఈ కాంబినేషన్ వర్క్ అయితే చూడడానికి చాలా బాగుంటుంది. అయితే ఇవే ఫ్రెండ్స్ అల్లు అర్జున్ గారి మూవీస్. వీటిలో మీరు ఏ మూవీ కోసం ఎదురు చూస్తున్నారు కింద కామెంట్ చేయండి. మరియు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.